SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. త్వరలో భారత్ భూటాన్ మధ్య రైలు సేవల ఒప్పందం. పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచాలి. నిమ్మగడ్డ రమేష్. కడప ఎంపీ సీటును మనమే గెలవబోతున్నాం. చంద్రబాబు. బేగంపేట చోరీ ఘటన, ఆ తల్లి కూతుళ్ల ధైర్యం అందరికీ ఆదర్శం. కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్ భూటాన్ మధ్య అంతరిక్షం, విద్యుత్ సహా పలు రంగాలపై కీలక ఒప్పందాలు జరిగాయి. భూటాన్లో నూతన ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భారత్ అంగీకరించింది. అస్సాంలోని కోజ్రాకా, బెంగాల్లోని బనర్హెట్ నుంచి భూటాన్కు రైళ్లను అందుబాటులో తెచ్చేందుకు డీల్ కుదుర్చుకుంది. 2019-2024 మధ్య 5,000 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించిన భారత్ రానున్న 5 ఏళ్లకు దానిని డబుల్ 10,000 కోట్లు చేసింది. సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను నియమిస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ శనివారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పార్టీ సీనియర్ నేతగా ఉద్యమకాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడిగా ఉన్న పద్మారావు గౌడ్ అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారని పార్టీ నేతలు భావిస్తున్నారు. పెన్షన్లు, రేషన్ పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలని CFD ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. పెన్షన్లు నేరుగా లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలోనే వేయాలన్నారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా వాలంటీర్లను కలెక్టర్, ROలు నియంత్రించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని CEOకు లేఖ రాశారు. క్రియాత్మకంగా నిర్దిష్టమైన కొన్ని సూచనలు కూడా చేశాం. దాంట్లో భాగంగా ఏంటంటే ఈ పెన్షన్స్ కానీ రేషన్ డిస్ట్రిబ్యూషన్లో కానీ వాలంటీర్స్ పాత్ర ఏమీ కూడా లేదు. అంచేత వాలంటీర్స్ని ఈ ప్రక్రియ నుంచి కూడా దూరంగా కనుక పెట్టినట్లయితే వాళ్ళకి ఓటర్స్ని డైరెక్ట్గా కనపడే ప్రత్యక్ష సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని కూడా చెప్పడం జరిగింది. రేషన్స్ విషయం అయితే రేషన్స్ సివిల్ సప్లైస్ వ్యాన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఈ డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు వాలంటీర్స్ పాత్ర ఏమీ లేదు. దానికి ఒక సిబ్బంది ఉంటారు. దానికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ రేషన్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. దీంట్లో వాలంటీర్స్ పాత్ర అయితే ఏమీ లేదు. అయితే ఓల్డేజ్ పెన్షన్స్కి సంబంధించి ఏమన్నా డిఫికల్టీస్ ఉంటాయా అన్న విషయాన్ని చర్చించడానికి కోసం CEO ఆఫీస్కి వచ్చినప్పుడు కొన్ని నిర్దిష్టమైన సూచనలు మాత్రం చేశాం. మినహాయింపులు ఇవ్వడానికి మాత్రం CFD సిద్ధంగా ఉంది. ఎవరైతే అంగవైకల్యంతో బాధపడేవాళ్ళు, ఎవరైతే స్వయంగా వార్డు సెక్రటేరియట్ దాకా వెళ్ళి ఈ పెన్షన్స్ని తీసుకోలేని వాళ్ళ వరకు మినహాయింపులు ఇవ్వచ్చు. వాళ్ళ వరకు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ పెన్షన్స్ ఇస్తే CFDకి ఎటువంటి అభ్యంతరాలు లేదు అని చెప్పి తెలియజేయటం జరిగింది. ఈవరకే బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ లేని పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ వారి పెన్షన్స్ డబ్బు కనుక తీసుకుంటే అవకాశం మీరు కనుక కల్పించాలి. కల్పించినట్లయితే వాలంటీర్స్ ప్రమేయం పూర్తిగా పోతుంది అని చెప్పి కూడా చెప్పటం జరిగింది. ఇది జరిగిన తర్వాత కూడా ఇది కూడా మనం అమలు చేసిన తర్వాత కూడా ఇంకా కూడా వార్డ్ అండ్ విలేజ్ ఈ వాలంటీర్స్ ఈ ఓటర్స్ని ప్రభావితం చేయడానికి ఓటర్స్ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, అక్కడే తిరుగుతున్నారు, వాళ్ళ మూమెంట్స్ని నియంత్రించాలి అన్న
ఆ సమస్య గనక ఉత్పన్నం గనక అయితే ఎన్డీఏ కేంద్రంలో 400కు పైగా లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో కూటమికి 160కి పైగా అసెంబ్లీ సీటు వస్తాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విజయవాడలో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు, అదేవిధంగా జనసేన తరపున వచ్చినటువంటి నాయకులు కందుల దుర్గేశం గారు, బీజేపీ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ గారు, బీజేపీ నాయకులు నాగభూషణం గారు, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులు, పోటీ చేస్తున్నటువంటి శాసనసభ అభ్యర్థులు, వారికి సహకరించడానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక టీమును పెట్టుకోవాలి. ఆ టీం ద్వారా సమర్థవంతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఉద్దేశంతోనే మనం ఒక టీం ఏర్పాటు చేసుకున్నాం. వారందరూ కూడా వచ్చారు. వారందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. మీడియాకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. ఈరోజు ఇప్పుడే పొత్తుల యొక్క ప్రాధాన్యత, మనం అందరం కలిసి ఏ విధంగా ఒక జట్టుగా దేశజాలను వదిలిపెట్టి గెలిపే ధ్యేయంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసమో లేకపోతే గెలిచే అభ్యర్థుల ప్రయోజనం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు మనందరం ముందుకు పోతున్నాం. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ రాష్ట్రంలో గెలవాలి, దేశంలో ఎన్డీఏ గెలవాలి. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడానికి మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అభ్యర్థుల ఎంపిక కూడా మీరు చూస్తే ఇంకా ఈరోజైతే నేను ఆలోచించాం, అన్ని రాజకీయ పార్టీలు వారి యొక్క ప్రొసీజర్స్ ఒకసారి మన ఎన్నిక ప్రారంభమైన తర్వాత, పొత్తు కూర్చుకున్న తర్వాత అభ్యర్థుల ఎంపిక వివిధ రాజకీయ పార్టీలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ ఈరోజు మనం మన అభ్యర్థుల్ని ఎంపిక చేశాం. వాళ్ళు కూడా ఎంపిక చేస్తున్నారు. ఎంపిక చేసేట్టు అందరం కూర్చోవాలనుకున్నాం. వాళ్ళు ఇంకా చేస్తున్నారు కాబట్టి ఇదే విధంగా వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టుకొని సమర్థవంతంగా ధీటుగా ఎదుర్కోవాలంటే ఈసారి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో రాజకీయాలు ట్రెడిషనల్గా ఉంటే, ప్రజాస్వామ్యయుతంగా ఉంటే మనం మామూలుగా రాజకీయాలు చేసేవాళ్ళం. ఈరోజు ఒక పక్క చూస్తే రౌడీయిజం, అధికార దుర్వినియోగం ఒకటి కాదు, ఎన్ని రావాలనో అవలక్షణాలు అన్నీ వచ్చాయి. అలాంటప్పుడు అందరూ క్యాండిడేట్లు కూడా చాలా అప్రమత్తంగా ఉంటే తప్ప మనం ఏమాత్రం కూడా ముందుకు పోయే పరిస్థితి ఉండదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంత మునిపై సత్యనారాయణ గారు మాట్లాడినప్పుడు చెప్పారు, మనోహర్ గారు కూడా చెప్పారు. భారతీయ సినీ పరిశ్రమను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుకల నిర్వహణ కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. మలేషియా వేదికగా జూలైలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. హైదరాబాద్లో మలేషియా ప్రభుత్వ సలహాదారు కమల్నాథన్, అక్కడి పర్యాటక శాఖ డైరెక్టర్ అబ్దుల్ రహీంలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఉంటూ ఒక నవతి ఉత్సవం చేయాలని మేము అనుకున్నాం. దాని తర్వాత అనేక కారణాల వల్ల అది మాకు పుష్ అవుతుంది. ఎందుకంటే వీ కుడెంట్ ఫైండ్ ద రైట్ పార్ట్నర్స్. ఏదైనా స్టార్ట్ చేస్తే నంబర్ 1గా ఉండాలి, లేకపోతే చేయకూడదు అనే ఉద్దేశం నాకుంది. లాస్ట్ ఇయర్ మలేషియన్ గవర్నమెంట్తో చేయాలి అన్న ఉద్దేశం వచ్చినప్పుడు రాహుల్ గారు ఫ్రమ్ ఆక్టోపస్ ప్లీజ్ ఆయన్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ట్రాన్స్పరెన్సీ
ఇప్పుడు నాకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఊరికే కన్నా మేము బిడ్డింగ్కి పిలిచాం ఎవరు బాగా చేస్తారని. దాని తర్వాత వాళ్ళని వెట్ చేసిన తర్వాత ఓకే ఈయనే బెస్ట్ అని మేము అందరూ నిర్ణయించుకొని అప్పుడు ఆయనకి పిలిచి మీరు వెళ్ళి తీసుకురండి, మీరు ఎవరెవరికి కుదురుతుందో ఎవరు బెస్ట్ పార్ట్నర్స్ తీసుకురండి, టైఅప్ చేసుకురండి. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ ఫిల్మింగ్ ఇన్ మలేషియా. అప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది అక్కడ. ప్రొడక్షన్ మొత్తం కరెక్ట్గా నాకు యాక్సిడెంట్ అవ్వడం అందరూ ఎక్కడెక్కడికి క్యాసినోకి వెళ్ళిపోదాం, ఎప్పుడెప్పుడు హాలిడేకి వెళ్ళిపోదాం అని రాత్రికి జంప్. లక్కీగా అప్పుడు మా ఫ్యామిలీ వీసాలన్నీ రాత్రి ఇమ్మీడియట్గా వీసాలు వేసుకొని ఆ రోజు రాత్రి వచ్చింది. ఆ రోజు కమల్నాథ్ గారికి వీ డెంట్ ఇన్ఫార్మ్ మిస్టర్ కమల్నాథ్ దట్ ఐ హ్యాడ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. బట్ ద వెరీ నెక్స్ట్ డే వెన్ ఫాదర్ హెడ్ కమ్, he reached out to Mr. Kamalnath and said, I'm here. హైదరాబాద్ బేగపూట్లోని జైన్ కాలనీలో ఇటీవల దోపిడీకి విపరీతం చేసిన దుండగులను తరిమేసిన తల్లి కూతుల ధైర్య సాహసాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. ఆ మహిళలందరికీ ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వారికి ప్రశంసాపత్రాలను కిషన్ రెడ్డి అందజేశారు. పాఠశాలలో విద్యార్థులకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇవ్వాలని ఆయన మీడియా ముఖంగా కోరారు. విధంగా అమిత కానీ భావి కానీ తల్లి కూతురు ఇద్దరు, పాప ఇంటర్మీడియట్ ఇప్పుడే ఎగ్జామ్ రాసింది, వీళ్ళిద్దరూ కూడా ప్రాణాలకు తెగించి మరి వాళ్ళు దొంగలను ఏ రకంగా ఎదుర్కొన్నారో, మరి ఏ రకంగా బస్తీలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏకం చేసి దొంగను ఇద్దరు వస్తే ఒక అతన్ని ఏ రకంగా పట్టుకొని పోలీసులకు స్వాధీనం చేశారో ఇది మనకందరికీ ఆదర్శం. ముఖ్యంగా ఇద్దరు తల్లి బిడ్డలిద్దరూ ఈ రకంగా చేయడము నిజంగా మహిళా సమాజమే గౌరవపడేటువంటి విషయం. మరి వాళ్ళు శారీరకంగా పర్సనాలిటీ కాకపోయినా కూడా మానసికంగా భారీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని కూడా, దొంగలిద్దరిని కూడా ఎదుర్కొని మరి వారు ఈరోజు మనకందరికీ ఆదర్శంగా నిలబడ్డారు. నేను సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను, మనం ఏదో రకంగా మహిళలను కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలను కానీ మనము శారీరకంగా ఈ రకమైనటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు, వాళ్ళకి ఇంట్లో ఎదురైంది, బయట కూడా అప్పుడప్పుడు ఈ రకమైనటువంటి సంఘటనలు మనకు ఎదురవుతుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డితో సమావేశమయ్యారు. వైఎస్ఆర్ జిల్లా వెంపల్లిలో తులసిరెడ్డి నివాసానికి వెళ్లిన సునీత దంపతులు ఆయనతో అరగంట పైగానే సమావేశమయ్యారు. వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేయనున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సునీత దంపతులు తులసిరెడ్డితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 28న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబా వెల్లడయ్యే అవకాశం ఉందని తులసిరెడ్డి తెలిపారు. ఆన్ ద వే ఇక్కడికి రావడం జరిగింది. సరే, వచ్చిన తర్వాత పిచ్చాపాటిగా అన్ని మాటలు ఊరు కూర్చోలేం కదా. ఓవరాల్గా జిల్లా రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జనరల్గా పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ పులివెందుల ఎమ్మెల్యేకి తులసిరెడ్డి గారు కానీ సునీత గారు ఆ విషయం చర్చకు రాలేదు. మీరు పోటీ ఏం చేస్తారు సార్? అసెంబ్లీ నేను చేయడం లేదు. కడప అసెంబ్లీ కడప ఎంపీ అంటే మొన్న కడప లోక్సభ పరిధికి సంబంధించి త్వరలో భారత్ భూటాన్ మధ్య రైలు సేవల ఒప్పందం. పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచాలి. నిమ్మగడ్డ రమేష్. కడప ఎంపీ సీటును మనమే గెలవబోతున్నాం చంద్రబాబు. బేగంపేట చోరీ ఘటన, ఆ తల్లి కూతుల ధైర్యం అందరికీ ఆదర్శం. కిషన్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.